రాష్ట్రంలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 7 గంటల నుంచే ఓటర్లు తరలి వచ్చి ఓటేస్తున్నారు. వివిధ జిల్లాల్లోని 182 మండలాల్లో 3752 పంచాయతీల్లో పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. తర్వాత సర్పంచ్ వార్డు స్థానాల్లో విజేతలను ప్రకటించనున్నారు ఎన్నికల అధికారులు. ప్రతి పోలింగ్ కేంద్రానికి పోలింగ్ ఆఫీసర్ ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తుది విడత పంచాయతీ ఎలక్షన్లో 3752 సర్పంచ్ స్థానాలకు 12652 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక 28410 వార్డులకు గాను 75725 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. థర్డ్ ఫేజ్ లో మొత్తం 4159 సర్పంచ్ స్థానాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో 394 పంచాయతీల్లో సర్పంచ్లు ఏకగ్రీవమయ్యారు. అటు మొత్తం వార్డులలో 7908 వార్డుల్లో అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక 11 సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. 2 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిలిపివేశారు ఎలక్షన్ అధికారులు. ఫస్ట్, సెకండ్ ఫేజ్ ఎన్నికలు విజయవంతంగా ముగియడంతో థర్డ్ ఫేజ్ ఏర్పాట్లపై దృష్టి పెట్టారు పోలీసులు. పోలింగ్ జరిగే ఏరియాస్ లో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో జనం గుమిగూడకుండా నిషేధాజ్ఞలు విధించారు. ఇక డిసెంబర్ 11న జరిగిన తొలి విడత, డిసెంబర్ 14న జరిగిన రెండో విడతల్లో కాంగ్రెస్ మద్దతు అభ్యర్థులే విజయం సాధించారు. వరంగల్ జిల్లాలో తుది విడత పంచాయతీ పోలింగ్ పై డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఏంటి పోలింగ్ అప్డేట్స్? ఇప్పుడే పోలింగ్ స్టార్ట్ అయింది. ఎన్నికల సంబంధించిన పోటీ చేసిన అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లను వాళ్ళందరినీ కూడా పోలింగ్ కేంద్రంలో వాళ్ళ పాస్లను చూసిన తర్వాత అలౌ చేశారు. 6:30 వరకే మొత్తం పూర్తి చేశారు. అయితే ఇవాళ చూస్తే మంచు తీవ్రత కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో ఇప్పుడిప్పుడే ఓటర్లంతా కూడా వస్తున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి 6 జిల్లాల పరిధిలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. తుదిపోరు వరంగల్లో 4 మండలాల్లో 102 గ్రామ పంచాయతీలు ఉండగా, హన్మకొండలో 4 మండలాల్లో 67 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరుగుతున్నాయి. అదేవిధంగా జనగామకు సంబంధించి 3 మండలాలకు సంబంధించి 89 గ్రామ పంచాయతీలలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. భూపాలపల్లి జిల్లాలో 4 మండలాలు ఉండగా 78 గ్రామ పంచాయతీలు, అదేవిధంగా ములుగు జిల్లాకు సంబంధించి 3 మండలాలలో 45 గ్రామ పంచాయతీలు ఉంటే, అత్యధికంగా మహబూబాద్ జిల్లాలో 6 మండలాలలో 150 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో అధికారులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2 విడతలకు సంబంధించినటువంటి చూస్తే 85% పైగా పోలింగ్ అయింది. అయితే 3వ దశకు వచ్చేసరికి ఆ పోలింగ్ మరింత పెరిగే అవకాశం ఉందనేది అధికారులు భావిస్తున్నారు. 2 విడతల్లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారులు అత్యధిక మంది మెజారిటీ గ్రామాలలో సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా విజయం సాధించారు. ఇదే ఒరవడిని ఈ 3వ విడతలో కూడా కొనసాగించాలనేది భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రచారాలు కూడా ఈసారి హోరెచ్చాయి. మొత్తంగా 24 మండలాల్లో 564 జీపీలకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించి 34 చోట్ల ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 530 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పోలింగ్ అయితే ప్రారంభమైంది. ఎక్కడైతే సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయో అక్కడ కూడా మైక్రో అబ్జర్వర్స్ కావచ్చు, ప్రత్యేక పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయడం అదంతా కూడా కొనసాగిస్తున్నారు. ఈ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో ములుగు ఏజెన్సీలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా 3 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా పోలింగ్ కేంద్రాల వద్ద అయితే మాత్రం ఇప్పుడిప్పుడే ఓటర్లు తరలి వస్తున్నారు. 1 గంట వరకు ఓటింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మంచు తీవ్రత ఎక్కువగా ఉండడం, చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉండడంతో 8-9 తర్వాత నుంచి పోలింగ్ ఎక్కువ ముమ్మరంగా జరిగే అవకాశం ఉందనేది భావిస్తున్నారు. మొత్తంగా 2 విడతల కంటే, అంటే మొదటి 2వ విడతల కంటే కూడా 3వ విడత పోలింగ్ చాలా ఎక్కువ జరిగే అవకాశం ఉందనేది అంచనా వేస్తున్నారు. ఎందుకంటే 2 విడతల్లో జరిగినటువంటి పోలింగ్ కావచ్చు, ఆ తర్వాత జరిగిన రిజల్ట్స్, ఇవన్నిటి తర్వాత చాలా మందిలో తమ గ్రామానికి వెళ్లి ఓటు వేయాలనేది ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా కూడా భావిస్తున్నారు. దీంతో ఎక్కువ మంది ఓటు వేయడానికి వచ్చే అవకాశం ఉందనేది అంచనా వేస్తున్నారు. 90% వరకు కూడా చాలా గ్రామ పంచాయతీలలో 3వ విడతలో
పోలింగ్ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందనేది అధికారులు భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా అయితే పోలింగ్ కేంద్రాల దగ్గర ఏర్పాట్లు చేశారు. మొత్తంగా మూడో దశ ఎన్నికలకు సంబంధించి కూడా అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రెండు విడతల్లో వచ్చిన రిజల్ట్స్ నేపథ్యంలో కూడా ఈ మూడో విడతలో కూడా అదే పర్ఫార్మెన్స్ ను కొనసాగించాలనేది భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఈ రెండు విడతల్లో వచ్చినటువంటి ఫలితాలు వాళ్ళకు బూస్టింగ్ ఇచ్చాయని చెప్పొచ్చు. దాంతో మరింత ఉత్సాహంగా మూడో విడత మీద కాన్సన్ట్రేషన్ చేసి మరీ ప్రచారాలు నిర్వహించారు సౌజన్య.